అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఫ్రీ వైఫైకి కనెక్ట్ అవుతున్నారా? అయితే ఖచ్చితంగా మీరు ప్రమాదంలో ఉన్నట్టే. ఫ్రీ వైఫైకి కనెక్ట్ అయిన వెంటనే మీ యూజర్ ఐడీస్ పాస్వర్డ్స్ సెకండ్స్లో షేర్ అయిపోతాయి. ఎక్కడైనా ఫ్రీ వైఫై కనిపిస్తే వెంటనే కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయొద్దు. ఎలా షేర్ అవుతాయో ప్రాక్టికల్గా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. విశ్వనాథ్ గారు ఉన్నారు, ఎథికల్ హ్యాకర్ మనతో. నమస్తే అండి. ఫ్రీ వైఫై కనిపించిన వెంటనే మనం ఆతృతతో నొక్కేస్తాం అనమాట. మనకి ఉన్న ఇప్పుడు ఫోన్ యూసేజ్ ఎంత ర్యాపిడ్గా ఉందో తెలుసు. ఒక్కసారి ఫ్రీ వైఫై కనెక్ట్ అయితే హ్యాకర్స్ మన డేటాను ఎలా తీసుకుంటున్నారో చూపిస్తారా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ ఫర్ డెమోన్స్ట్రేషన్ పార్ట్, సో ఫస్ట్ ఒకటి ఏంటంటే మనకి ఫ్రీ వైఫై అనేది ఇప్పుడు చాలా యూస్ బాగా అయిపోయింది. ఎందుకంటే ఇంటర్నెట్కి బాగా మనం అడిక్ట్ అయిపోయాం కదా. సో ఎక్కడైనా మనకి ఫ్రీ వైఫై దొరుకుతుంది మన చుట్టుపక్కల కావచ్చు, లేదంటే ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, ఇంకా చెప్పాలంటే మాల్స్, మెయిన్గా మాల్స్లో కూడా. సో ఫ్రీగా దొరుకుతుంది అంటే మనం కొంచెం గ్రీడీ ఫస్ట్ థింగ్, రైట్? సో ఏదైనా కూడా. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా ఫ్రీ వైఫైకి కనెక్ట్ అయితే కాఫీ షాప్స్కి వెళ్ళినా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. నార్మల్గా ఎలాంటి పోర్టల్ అంటే 1 hour ఫ్రీ వైఫై ఉంటుంది. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేస్తే యూ విల్ గెట్ 1 hour ఫ్రీ వైఫై అని చెప్తాం. ఆ 1 hour ఫ్రీ వైఫై అయిపోగానే మనం ఏం చేస్తాం, ఇంకో సెకండరీ సిమ్ ఉంటుంది, మళ్ళీ కనెక్ట్ చేసుకుంటాం. దిస్ ఇస్ వాట్. ఒక మొబైల్లో టూ సిమ్స్ ఉంటాయి కదా, ఒక సిమ్కి 1 hour వస్తుంది. సో ఇలా అంటే మనం ఫ్రీకి బాగా అలవాటు పడిపోయాం కదా. సో దీన్ని హ్యాకర్స్ ఏం చేస్తున్నారు అంటే, సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తున్నారు అంటే ఒక ఫేక్ వైఫైని క్రియేట్ చేస్తారు. ఫేక్ వైఫై క్రియేట్ చేసినప్పుడు దానికి పాస్వర్డ్ ఏమి ఉండదు. అంటే ఇది మాల్స్ లో వాళ్ళు చేయరు, మాల్స్ లోనే ఇంకొకళ్ళు చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాల్స్ లో చాలా మంది ఉంటారు, అందులో నుంచి ఫ్రీ వైఫై ఎవరైనా ఎమిట్ చేయొచ్చు, పాసిబిలిటీ, రైట్? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఫ్రీ వైఫై చూపిస్తుంది, పాస్వర్డ్ ఉండదు కాబట్టి వాట్ యూ క్లిక్ మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మనకు కూడా ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. సేమ్ అంటే వాళ్ళు కూడా అలాంటి టైప్ ఆఫ్ డిజైన్ పోర్టలే ఓపెన్ చేస్తారనమాట. ఒక అథెంటికేషన్ కంపల్సరీ కావాలి కదా. సో పాస్వర్డ్ లేదు కాబట్టి అథెంటికేషన్ అడుగుతుంది. సో అలాంటి టైప్ ఆఫ్ అథెంటికేషన్ అడిగినప్పుడు చాలా మంది ఏంటంటే వైఫై వస్తుంది ఫ్రీగా అని చెప్పేసి ఆ జీమెయిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కానీ, లేదంటే ఫోన్ నెంబర్లో ఉన్న ఓటీపీస్ కానీ ఇలాంటివి ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసినప్పుడు వెంటనే హ్యాకర్ క్యాప్చర్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఈ పర్టికులర్ దాన్ని ఏమంటాము అంటే ఫేక్ యాక్సెస్ పాయింట్స్ అంటాం. ఈ ఫేక్ యాక్సెస్ పాయింట్స్ అంటాము. దీన్ని యూజ్ చేసుకొని ఈవిల్ ట్విన్ పోర్టల్ అని చెప్పి క్రియేట్ చేస్తారు. ఈవిల్ ట్విన్, ఓకే. సో అదే పోర్టల్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. జీమెయిల్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ చేసుకోవచ్చు, మన డిజైనింగ్ అనమాట. ఇంకా మనం జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసాం కదా. జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారంటే ఏమవుతుంది, ఫేస్బుక్ యాక్సెస్ చేయొచ్చు, జీమెయిల్, గూగుల్ ఫొటోస్, గూగుల్ డ్రైవ్, ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది, రైట్? అండ్ ఈవెన్ ఫోన్ కూడా కంట్రోల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే గూగుల్కి సింక్ అయి ఉంటుంది కదా, ఐ కెన్ ఇన్స్టాల్ అప్లికేషన్స్, ఇలాంటివన్నీ కూడా. సో అందులో నుంచి ఫోటోగ్రాఫ్స్ తీయొచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇలా చాలా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను, మీ దాంట్లోనే చేద్దాం, ప్రాబ్లం లేదు. ఈవెన్ ఓటీపీస్ కూడా కొన్నిటికి మనకి మెయిల్స్కి వెళ్తాయి, ఫోన్ నెంబర్ ఆర్ మెయిల్స్ ఆప్షన్ ఉంటుంది. మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఓటీపీ మెయిల్కి వెళ్ళినప్పుడు మెయిల్ ఐడి పాస్వర్డ్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఈజీ యాక్సెస్, చాలా ఈజీ. సో అందుకే మేము ఛాన్సార్లు చెప్పేది ఏంటంటే సెకండ్ స్టెప్ అథెంటికేషన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలని చెప్తాం. సెకండ్ స్టెప్ అథెంటికేషన్ అంటే ఏంటంటే హ్యాకర్కి పాస్వర్డ్ దొరికినా యూ కెనాట్ లాగిన్, ఎందుకంటే ఓటీపీ వస్తుంది మీకు. దానివల్ల మీరు సెక్యూర్ చేసుకోవచ్చు. ఓకే, నా పాస్వర్డ్ ఎవరికైతే తెలిసింది, ఓటీపీ వచ్చిందంటే ఎవరు ఎంటర్ చేస్తారు, వెంటనే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్రీడీ ఉండకూడదు. ఫస్ట్ థింగ్, ఫ్రీగా ఏదైనా వస్తుంది అంటే నమ్మకూడదు, ఫస్ట్ థింగ్. సో అందుకని అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎవరైనా వైఫై వాడతారు, మాల్కి వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీకి ఏదో ఒకటి కావాలి, అలాంటప్పుడు ఇది మాల్ ఆథెంటికేటెడ్ వైఫైయా లేకపోతే వీళ్ళ పక్కన హ్యాకర్స్ క్రియేట్ చేసిన వైఫై అనేది ఎలా తెలుసుకోవచ్చు? కొంచెం కష్టం, చాలా కష్టం. సో ఎందుకంటే ఇప్పుడు మనకి వైఫై అంత ఎమర్జెన్సీ ఏం లేదు, ఎందుకంటే మనకు ఫుల్ డేటా వస్తుంది. 5G ఈజ్ అ ఫ్రీ రైట్ నౌ విచ్ ఈస్ హ్యావింగ్. సో పక్కనోడి వైఫై ఎందుకు మనకి? మన వైఫై మనం మన ఇంటర్నెట్ మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది, మన ఇంట్లో వైఫై మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అదొక్కటే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది. వేరే వాళ్ళ వైఫై తీసుకొని ఓకే మనం అది యూజ్ చేసుకుందాం అనుకుంటే మనకే నష్టం. లేదా ఇంకైనా ఎగ్జాక్ట్గా ఏమో మనం చెప్పలేము రీజన్స్, కానీ ఏదైనా నిజంగానే ఎమర్జెన్సీ వస్తే ఎవరైనా హాట్స్పాట్ అడిగి తీసుకోవచ్చు, అది సేఫ్ ఏమో? హాట్స్పాట్ అడిగి తీసుకోవచ్చు, అది కూడా ట్రస్టెడ్ వన్స్ దగ్గర నుంచి, ట్రస్టెడ్ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అయితే ఓకే. కానీ అన్నోన్ పర్సన్స్ దగ్గర నుంచి కనుక మీరు హాట్స్పాట్ తీసుకుంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, హాట్స్పాట్ మీరు అడిగారు, ఇచ్చాడు, ఓకే గుడ్. సో అతను ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐపీ అడ్రస్ ఎవరికి వస్తుంది, మళ్ళీ మనం కూడా అలా ఇన్వాల్వ్ అయినట్టే కదా, ఆ నెట్వర్క్లో మనం కూడా ఉన్నట్టేగా, ఆ పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. అందుకే మాక్సిమం ఏంటంటే అవాయిడ్ చేయడం బెటర్ ఆప్షన్. అన్నోన్ వైఫైస్ కానీ
అన్నోన్ హాట్స్పాట్స్ కానీ, ఎందుకంటే రీసెంట్గా చూస్తున్న కేసెస్ ఎలాంటివి వస్తున్నాయి అంటే మేము లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హాట్స్పాట్ ఎనేబుల్ చేశాను. ఓకే, సో మీరు నా ఫ్రెండ్, మీరు అడిగారు, నేను హాట్స్పాట్ ఇచ్చా ఫ్రెండ్ కదా అని చెప్పి. సో మీరు ఏం చేస్తారు, అది హాట్స్పాట్ తీసుకొని మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, మీరు మొబైల్ ఫోన్లో చూడొచ్చు, ల్యాప్టాప్లో యూజ్ చేసుకోవచ్చు నా వైఫైని. సో దాని ద్వారా మీరు ఏదైనా హ్యాక్ చేసినా, లేదంటే ఏదైనా ఫ్రాడ్ చేసినా, ఇంకెవరైనా హరాస్మెంట్ చేసినా, నెట్ ఇంటర్నెట్ ఐపీ అడ్రస్ మీది కాబట్టి నాకే వస్తుంది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఎక్కడ వస్తుంది, ఐపీ అడ్రస్ తీస్తే నాది వస్తుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి. అందుకే మేము చాలా మటుకు అవేర్నెస్ ఇస్తున్నది ఏంటంటే ఫ్రీగా వైఫై ఎవరికి ఇవ్వకండి. ఫస్ట్ థింగ్, ఎవరికైనా ఫ్రీగా షేర్ చేస్తే వాళ్ళు ఏం యూజ్ చేసేది తెలియదు మనకి ఫస్ట్ థింగ్. సో ఏదైనా ఎఫ్ఐఆర్ కంప్లైంట్ అయినప్పుడు ఐపీ అడ్రస్ ఒకటే తెలుస్తుంది. ఐపీ అడ్రస్ ఎవరి పేరు మీద ఉంది, ఆ ఇంటర్నెట్ ఎవరికి ఉంది అంటే మనకే వస్తుంది మళ్ళీ. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. అందుకే ఫ్రీ వైఫైస్ కానీ షేరింగ్ కానీ చేయకండి. దట్స్ వాట్ మై సజెషన్. సో నేను ఇప్పుడు ఒక ఫ్రీ వైఫై ఇక్కడ హాట్స్పాట్ ఎనేబుల్ చేసి పెట్టా. ఓకే, నార్మల్, దానికి పాస్వర్డ్ అలాంటివి ఏవి ఉండవు ఎట్ ఎనీ కాస్ట్. సో ఒకసారి మీ మొబైల్లో ఫ్రీ వైఫై వస్తుందా లేదా చెక్ చేయండి. హ్యాకర్స్ చేసేది ఇదే పని. ఇప్పుడు మీరు చూపిస్తున్నారు ఇది ఏంటంటే అవేర్నెస్ కోసం చూపిస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి అవేర్నెస్ లేదు. ఫ్రీగా వస్తుంది కదా, నాన్ టెక్నికల్ పీపుల్ కూడా, మనం ఫాదర్స్ మదర్స్ లేదంటే పిల్లలు కానీ అందరూ కనెక్ట్ అవుతున్నారు ఫ్రీ వైఫైకి. ఈవెన్ టెక్నికల్ పీపుల్ కూడా కనెక్ట్ అవుతారు, ఎవరైనా అంతే కదా. సో అందుకే ఇది డెమో చూపిస్తున్నాను. సో మీ వైఫై ఓపెన్ చేస్తే మీ దాంట్లో ఫ్రీ వైఫై అని ఒక పేరు ఉంటుంది చూడండి. ఉందా? యూ కెన్ సీ దట్. యా, ఫ్రీ వైఫై. అక్కడ పాస్వర్డ్ ఏమైనా ఉందా, లాక్ సింబల్ ఉందా దానికి? అక్కడ లాక్ సింబల్ కూడా లేదు. సో ఫస్ట్ లాక్ లేదు అనగానే మనం కనెక్ట్ చేసుకుంటాం, రైట్? కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ అయిందా? రైట్, విత్ ఫుల్ సిగ్నల్ వస్తుంది. కనెక్ట్ అయింది కదా, రైట్. సో ఏం అడుగుతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ గా గూగుల్ కి రీడైరెక్ట్ అయిందా? సో మనం ఏమనుకుంటాం, ఫ్రీ వైఫై కాబట్టి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, 1 hour ఫ్రీ వైఫై ఇస్తాము అని చెప్పి ఆ పేజ్ నేను అది పెట్టాను. బట్ రెగ్యులర్ గా హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఫ్రీ వైఫై ఫర్ 1 hour ప్లీజ్ లాగిన్ ఆర్ సంథింగ్ మనల్ని కన్విన్స్ చేయడానికి. అవును, ఇప్పుడు అక్కడ మీరు ఏదైనా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఓకే, డమ్మీ క్రెడెన్షియల్స్ ఏవైనా పర్లేదు. లాగిన్ అయిన తర్వాత ఏమొస్తుందో చెప్పండి. వచ్చిందా? యా, ఎంటర్ చేశాను. ఎంటర్ చేస్తే ఏం చూపిస్తుంది, వైఫై సింబల్ వస్తుంది, అంటే యాక్టివ్ అయింది అని చెప్పేసి నార్మల్ గా, రైట్? సో ఇప్పుడు మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు కదా, అది నేను చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ. ఓకే, లెట్ మీ షో యూ. నా దగ్గర ఒక పోర్టల్ ఉంటుంది దీనికి సంబంధించి. ఓకే, జస్ట్ ఇప్పుడు నేను రిఫ్రెష్ కొడుతున్నాను. ఇదేనా మీ వైఫ్ ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్. సో haring@gmail.com, పాస్వర్డ్ ఇస్ 12345. haring@gmail.com, పాస్వర్డ్ 12345. ఎంతమంది కనెక్ట్ అయితే అంతమంది పాస్వర్డ్స్ వస్తాయి ఇక్కడ. లిమిట్ లేదు. లక్షల మంది కనెక్ట్ అయితే లక్షల మంది వచ్చేస్తాయి. ఒక మాల్కి వెళ్ళి ఇలాంటి ఒక వైఫై ఉందనుకోండి, మీరు ఎంటర్ చేస్తారు, మీతో పాటు ఇంకో 100 మంది ఎంటర్ చేస్తారు, 100 మంది పాస్వర్డ్స్ వస్తాయి కదా ఇక్కడ. సో హ్యాకర్స్ ఏం చేయొచ్చు, లాగిన్ చేయొచ్చు, పాసిబిలిటీ ఉంది, రైట్? అందుకే ఫ్రీ వైఫైస్కి ఎప్పుడు కనెక్ట్ అవ్వకూడదని చెప్పేది దీనికోసమే మెయిన్గా. ఎందుకంటే ఇలాంటి ఫేక్ పేజెస్ చాలా ఉంటాయి అనమాట. ఇలాంటి ఫేక్ పేజెస్ క్రియేట్ చేస్తారు. మీకు డౌట్ రావచ్చు, సార్ వైఫై ఎలా ఎమిట్ అయింది, మరి రౌటర్ కావాలి, ఇవన్నీ కావాలి, మీకు ఒక రౌటర్ ఉంటేనే కదా ఫ్రీ వైఫై వచ్చేది అని చెప్పి. అలాంటివి ఏవి అవసరం లేదు. వైఫై జనరేట్ చేయడానికి ఈ ఫేక్ వైఫై అవసరమే లేదు. ఎట్లాగా? రౌటర్ అవసరం లేదు. కొన్ని చిన్న చిన్న డివైజెస్ దొరుకుతాయి. ఓకే, సో ఇవి ఎలక్ట్రికల్ డివైజెస్ ఉంటాయి అనమాట. వైఫై ఎనేబుల్ చేసే డివైజెస్ కొన్ని ఉంటాయి మనకి. సో వాటిని యూజ్ చేసుకొని దే విల్ బి డూయింగ్ దిస్ యాక్టివిటీ. ఒక చిన్న డివైస్ చూపిస్తాను, శాంపిల్కి ఒకటి చూపిస్తాను. ఇదే డివైస్ ఇప్పుడు నేను చేసింది, ఇందులో నుంచే వైఫై ఎమిట్ అవుతుంది. ఇందులో నుంచే. అంటే ఇప్పుడు హ్యాకర్ జస్ట్ ఈ డివైస్ పట్టుకొని మాల్లో అట్లా అరగంట తిరిగితే వెళ్ళిపోవచ్చు. జోబ్లో వేసుకొని వెళ్ళిపోతే సో ఆ చుట్టుపక్కల మొత్తం ఫ్రీ వైఫై వచ్చేస్తుంది. దట్స్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. సో ఇలాంటి వైఫైస్వి, ఇలాంటి టూల్స్ చాలా ఉంటాయి. సో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అందుకని సో ఈ వైఫై ఒకటే కాదు నేను చెప్పేది, అంటే లైక్ మీరు సిగ్నల్ క్యాప్చరింగ్ కూడా చేస్తారు దీంతో, కొన్ని ఇన్ఫ్రారెడ్ కంట్రోలింగ్ చేయొచ్చు. ఇలా చాలా డివైసెస్ ఉన్నాయి. హార్డ్వేర్ అనేది ఇప్పుడు చాలా పాపులర్ అయిపోతుంది. ఎందుకంటే అందరికి ఒక అవేర్నెస్ వచ్చింది ఏంటంటే సాఫ్ట్వేర్ లింక్స్ క్లిక్ చేయకూడదు, యాప్స్ ఇన్స్టాల్ చేయకూడదు, ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు కొత్త టెక్నిక్స్ వాడుకుంటున్నారు ఇంకా హ్యాకర్స్ చెప్పాలంటే, హార్డ్వేర్ డివైజెస్ని యూజ్ చేసి. అలాగే ఇంకొన్ని మన సిటీలో తిరుగుతున్నప్పుడు పర్టికులర్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ అస్సలు సిగ్నల్ రాదు. డిఫెన్స్ ఏరియా అంటే మనం అర్థం చేసుకోవచ్చు, డిఫెన్స్ ఏరియా కాబట్టి అక్కడ సింగిల్ బ్లాకర్స్ ఉంటాయి, మనకి జామర్స్ ఉంటాయి, రావు అని. ప్లస్ ఇంకొన్ని ఏరియాస్ లో మనం వెళ్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ గమనించింది ఏంటి అంటే మణికొండ ఖాజాగూడ దగ్గర డిపిఎస్ స్కూల్ కదా, అది దాటిన వెంటనే ఒక 50 to 100 meters సిగ్నల్ రాదు. ఓకే ఓకే, ఎందుకని అలాగా? అది డిఫెన్స్ ఏరియా కాదు. డిఫెన్స్ ఏరియా కాకపోయినా ఇలాంటి డివైసెస్ చాలా దొరుకుతాయి. ఇప్పుడు సిగ్నల్ జామర్స్ పెట్టేసుకుంటే రావు ఎట్ ఎనీ కాస్ట్.
సిగ్నల్ జామర్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ ఏరియాలో నీకు ఇప్పుడు సిగ్నల్ జామ్ అవ్వాలి, పర్టికులర్గా ఈ వైఫై ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఈ వైఫైని జామ్ చేయాలి, లేదంటే మన సెల్ ఫోన్ టవర్స్కి సంబంధించిన సిగ్నల్స్ని జామ్ చేయాలన్నా కూడా డివైసెస్ ఉన్నాయి, పబ్లిక్లో అవైలబిలిటీ ఉంది. దీని మీద కంట్రోలింగ్ అనేది ఉండాలి యాక్చువల్గా. అసలు ఎవరు ఏ డివైస్ కొంటున్నారు, ఎందుకు కొంటున్నారు అనేది ఉండాలి. సో ఆ డివైసెస్ యూజ్ చేస్తే మాత్రం జామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు జామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరైనా కొనుక్కొని బ్లాక్ చేయొచ్చు. దట్స్ వాట్. సో ఇలాంటి ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఇప్పుడు ఈ ఒక 100 మీటర్స్లోనే మీకు సిగ్నల్ రావట్లేదు అంటే అక్కడే మీకు అర్థమైపోవాలి, లైక్ సంథింగ్ ఏదో డివైస్ అక్కడ యాక్టివ్లో ఉంది అని చెప్పేసి. దట్స్ వాట్. సో ఆ టైంలో మనం ఏం చేయడానికి జస్ట్ బ్లాక్ చేస్తారు అంతేగాని దాని నుంచి వాళ్ళు హ్యాక్ చేసేది ఏమి ఉండదు కదా. హ్యాక్ చేసేది ఏముంటుంది, సిగ్నల్ని బ్రేక్ చేస్తారు. సో ఇప్పుడు ఈ సిగ్నల్ బ్రేకర్స్ ఎక్కడ యూజ్ చేస్తారు, జామర్స్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి మన దగ్గర, అవి ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి, వైఫైకే కనెక్ట్ అవుతున్నాయి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో, రైట్? సో సీసీటీవీ కెమెరాని జామ్ చేయాలి అంటే, దాన్ని పని చేయకుండా చేయాలంటే ఏం చేస్తారు, సేమ్ థింగ్, సిగ్నల్ జామర్స్. ఓ గాడ్, మూవీస్లో చూస్తుంటారు కదా, సిగ్నల్స్ రావు అని చెప్పి మూవీస్లో కెమెరా మొత్తం షేక్ అవ్వడం కానీ, దానికి దగ్గరలో ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకొస్తే పని చేయదు సరిగా, ఇలాంటివి సిగ్నల్ జామర్స్ చేస్తారనమాట. సిగ్నల్ జామర్ చేస్తే ఏమవుతుందంటే ఆ డివిఆర్ సెటప్ ఏదైతే ఉందో, లేదంటే వైఫై తోనికి వర్క్ చేసే కెమెరాస్ ఏవైతే ఉన్నాయో, లేదంటే కొన్ని ఇప్పుడు ఐఓటీ డివైసెస్ వచ్చాయి, లైక్ అలెక్సా ఉంది, వేర్ యూ కెన్ ఇన్స్ట్రక్ట్ చేస్తే ఆటోమేటిక్ లైట్ వెలుగుతుంది, ఇన్స్ట్రక్ట్ చేస్తే ఇంకోటి ఏదైనా యాక్టివిటీ జరుగుతుంది. ఇవన్నీ జామ్ చేయాలంటే అన్నిటికీ వైఫై కనెక్ట్ అయి ఉంది. వైఫైని జామ్ చేస్తే ఏ ఇన్స్ట్రక్షన్ తీసుకోదు, అది ఒక అడ్వాంటేజ్ వాళ్ళకి. స్క్రీన్ ప్లే రాయొచ్చు, ఒక మన సినిమా స్క్రీన్ ప్లే రాసేయచ్చు. ఏదైనా దొంగతనం చేయాలనుకుంటే జస్ట్ ఆ ఇంట్లో ఏది, ఇప్పుడు అన్ని ఐఓటీ డివైజెస్, అలెక్సాలు, సిరీలు, స్మార్ట్ టీవీస్ ఉన్నాయి, స్మార్ట్ లాక్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఏ టు డే అంతా కూడా డే టు డే ఐఓటీకి మారిపోతున్నాం మనం. ఇది అడ్వాన్స్మెంట్ అనుకుంటారు కానీ జస్ట్ సింగిల్ జామర్ యూజ్ చేస్తే మొత్తం సెక్యూరిటీ బ్రీచ్. అంతే కదా, ఎందుకంటే నథింగ్ ఈస్ గోయింగ్ టు యూస్, అక్కడ ఏది పని చేయదు ఆ టైమింగ్లో. పని చేయనప్పుడు ఈజీగా ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అక్కడ సీసీటీవీ కూడా పని చేయదు కాబట్టి ఆ ఫ్యూ మినిట్స్, ఆ ఫ్యూ సెకండ్స్ ప్రూఫ్లు కూడా ఉండవు, ఎవరు వచ్చి దొంగతనం చేశారు, ఎవరు వచ్చి ఇంకేమన్నా చేశారు, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి అందుకే వైఫైస్ ఉన్నా ఏది ఉన్నా కూడా కొంచెం జాగ్రత్త. ఎప్పుడన్నా డిస్టర్బెన్స్ వస్తుంది మనకి అంటే కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సిగ్నల్ జామర్స్ మనకి ఏవి ఇక్కడ కన్స్ట్రెయింట్స్ ఏం లేవు కదా, వాళ్ళు జస్ట్ తీసుకొచ్చి పెట్టేస్తే ఏ సిగ్నల్ అయినా బ్లాక్ చేయొచ్చు కదా. లేదు, పర్టికులర్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఫ్రీక్వెన్సీ దాన్ని మనం ఎలా అవాయిడ్ చేయగలం? మన ఇంట్లో ఉన్న వైఫై సిగ్నల్స్ జామ్ అవ్వకుండా ఉండడానికి మనం ఏమన్నా మధ్యలో ఏమన్నా ప్రాక్సీ ఏమన్నా పెట్టచ్చా? ప్రాక్సీ అని కాదు కానీ నేను అంటే నా సజెషన్ ఏంటి అంటే, మనకి వైఫై ఎమిట్ చేసేటప్పుడు 2 ఆప్షన్స్ వస్తుంది, విజిబుల్ అండ్ అన్విజిబుల్, 2 ఉంటాయి. అంటే విజిబుల్ అంటే ఎవరికైనా చూపించేది, అన్విజిబుల్ అంటే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే లైక్ మన వైఫై నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మనం ఎంటర్ చేసుకుని, అంటే అది ఓన్లీ మనకి మాత్రమే తెలుసు. సో మన ఐఓటీ డివైసెస్ కానీ అంటే మనం యూజ్ చేసుకోవాలనుకున్నది మనం హైడ్లో పెట్టుకోవాలి, డిస్కవరీలో కనిపించకూడదు. అది డిస్కవరీలో కనిపించేది మాత్రం వాళ్ళు టార్గెట్ చేసి దాన్ని బ్లాక్ చేయడానికి ఛాన్సెస్. అంటే ఇప్పుడు మనం వైఫై ఎనేబుల్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తున్నాయి కదా, ఇలా మీరు హైడ్ చేస్తే ఈ ఆప్షన్స్ కనిపించదు, ఈ పేరు కనిపించదు. అక్కడ అదర్ అని ఉంది చూసారా మీరు, ఆస్క్ టు జాయిన్ నెట్వర్క్స్ అని ఉంది, నోటిఫై కానీ లేదంటే అదర్ అని ఉందా, అదర్ కొట్టండి కింద, లేదు మధ్యలో ఉంది చూడండి అదర్ అని, ఇదే అక్కడ ఏం అడుగుతుంది, నేమ్ అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. ఇది మన హిడెన్ లో ఉన్న వైఫై మనది, అది యూజ్ చేసుకోవచ్చు. అది మనకు మాత్రమే తెలుసు, ఆ నేమ్ ఆ పాస్వర్డ్ మనకు తెలుసు కాబట్టి మనకు కనెక్ట్ అవుతుంది. అంటే డిస్కవరీ పబ్లిక్ లో కనిపించదు అనమాట, పబ్లిక్ లో అసలు వైఫై ఉన్నట్టే కనిపించదు మన ఇంట్లో. ఎస్. సో దాన్ని బట్టి వాళ్ళు జామ్ చేయలేరా? లేదు, నేమ్ తెలిస్తేనే కదా టార్గెట్ ఫిక్స్ అయ్యేది. ఓకే, ఇప్పుడు ఈ సిగ్నల్ జామ్ చేయాలన్నా వాళ్ళు ర్యాండమ్ గా వచ్చేసి ఒక జామర్ పెట్టి అన్ని సిగ్నల్స్ బ్లాక్ చేయలేరు, వాళ్ళకి నేమ్ పర్టికులర్ వైఫైని కావాలంటే, పర్టికులర్ వైఫైని జామ్ చేయాలంటే ఆ వైఫైని సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీగా. నేమ్ అనేది పబ్లిక్ లో విజిబిలిటీలో ఉంటేనే అది సెలెక్ట్ అవుతుంది. అలా చేసుకోవచ్చు. కొన్ని జామర్స్ ఉంటాయి ఏంటంటే సిగ్నల్ జామర్స్, ఇంకా అన్ని సిగ్నల్స్ జామ్ చేసేస్తాయి. ఇప్పుడు మనకి సీఎం పిఎం వచ్చినప్పుడు అన్ని సిగ్నల్స్ జామ్ అవుతాయి. అది హార్డ్వేర్ లెవెల్లో వచ్చేసి ఏంటంటే అన్ని సిగ్నల్స్ కి జామ్ అవుతుంది. అదేంటంటే మన పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ లేదంటే అఫీషియల్ గవర్నమెంట్ అఫీషియల్స్ దానికి ఓకే. కానీ ఈ నేను చెప్పే సిగ్నల్ జామర్స్ ఏంటంటే చిన్న చిన్న ఐఓటీ డివైసెస్, చిన్న చిన్న మదర్ బోర్డ్స్ ఉంటాయి, సో వాటితో చేస్తారు. మనకి సీఎం క్యాన్వా పిఎం క్యాన్వా యూజ్ చేసి అంతా హార్డ్వేర్ నార్మల్ పీపుల్ కి అవైలబిలిటీ ఉంటుంది. అది ఉంటుంది, ఈ చిన్నవే ఉంటాయి అనమాట. ఇలాంటివి కొన్ని సొంతంగా తయారు చేసుకుంటారు కొంతమంది ఐఓటీ డివైసెస్ ని. కొంతమంది మన కోటికి వెళ్తే చాలా దొరుకుతాయి, ఎలక్ట్రికల్ మార్కెట్ అంతా ఉంది అక్కడ, రైట్? సో అక్కడ నుంచి తీసుకొచ్చి వీళ్ళు సెట్ చేసుకొని చేసుకుంటారు కొంతమంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.